భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందుపాటి. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు. వికారాబాద్లో భూకంపం, పరుగులు తీసిన జనం. భారీ వర్షానికి మంగళగిరిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ ఆల్ ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సంఘాల పిలుపు భాగంగా వరంగల్ చౌరస్తాలో ఎస్కేఎం జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అధ్యక్షతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాల నాయకులు గన్నారపు రమేష్, రాచర్ల బాలరాజు మాట్లాడుతూ, సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పెత్తనాన్ని చెలాయిస్తూ దేశ సార్వభౌమాన్ని మంట కలుపుతూ మన దేశంపై తన వ్యాపార లాభాల కోసం 50% సుంకాలను విధించడం వల్ల దేశం ప్రజానికాన్ని మంట కలిపే విధంగా ఉంటుందన్నారు. ట్రంప్ భారతదేశంలో యావత్ ప్రజానికాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నట్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు నర్ర ప్రతాప్, వీరగోని శంకరయ్య, చీరసూరి తదితరులు పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి ట్రంప్ అట్లాగే మోడీ ఇద్దరు కలిసి అంతర్గతంగా ఒక ఒప్పందానికి వచ్చిందో. భారతదేశంలో దాదాపుగా 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో జనాలు బతుకుతూ ఉంటారు. రైతాంగము 40% శ్రామిక వర్గం ఉంటుంది. ఈ శ్రామిక వర్గ శ్రమను దోసుకోవడానికే కాకుండా ఇక్కడ నుండి సహజ వనరులను అట్లాగే భూమిని కూడా స్వాధీనం చేసుకోవడానికి, ఇక్కడ పంటలు పండించుకోవడానికి అమెరికా ఉన్న మోడీ ప్రభుత్వం ఒక ఒప్పందానికి రాబోతూ ఉన్నాయి. దీనిని రైతు కార్మిక సంఘాలు ఈరోజు వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అట్లాగనే భారతీయ ఉత్పత్తులపై దిగుమతి చేసుకున్నటువంటి అమెరికా 50% పన్నులు వేసింది. ట్రంప్ ఈ అదిరింపు బెదిరింపులు ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొనద్దని చెప్పేసి అంటున్నప్పటికీ ప్రపంచ ఆధిపత్యం కోసం జరిగేటువంటి ఈ పోటీలో భారత్ను ఒక పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆసియా ఖండంలో కానీ, యూరోప్ ఖండంలో కానీ, మరి ఆఫ్రికా ఖండంలో కానీ అన్ని దేశాలపై కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని జులుము చెలాయించడానికి ఇటువంటి సెస్సులు టార్గెట్ చేస్తూ ఉన్నది. వీటికి వ్యతిరేకంగా ఈరోజు జాతీయంగా జరిగేటువంటి కార్యక్రమంలో మా వరంగల్ కూడా జరుపుతా ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో అమెరికా కానీ లేదంటే మన మోడీ ప్రభుత్వం కానీ ఒక ఒప్పందానికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉన్నాయని తెలియజేస్తూ, నా పేరు రాచర్ల బాలరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జాతీయ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కార్మిక సంఘ రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా వద్ద అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని చెప్పేసి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పైన విధిస్తున్నటువంటి సుంకానికి వ్యతిరేకంగా భారతదేశం నుండి తయారవుతున్నటువంటి ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేసిన వాటి మీద సుంకం వేస్తూ ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తూ ఉన్నటువంటి వస్తువులపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాన్ని విధించడం అనేది అది దారుణమని చెప్పేసి అని ఈ రోజున రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ దగ్నం అనేది చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తులపైన చమురు ఉత్పత్తులపైన సుంకం విధించొద్దని చెప్పేసి అనేది మేము కార్మిక సంఘాలు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి అని ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
ఈటెల నిశాంత్ 19వ వర్ధంతి సందర్భంగా కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ నిశాంత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కిరణ్ గారికి, కిషోర్ గారికి ఆత్మీయ సన్మానం. గౌరవ మౌనిక డాక్టర్ సంపన్న గారు, ఈటల సంపన్న గారు, తర్వాత యుఎస్లో మా చనిపోయినటువంటి అబ్బాయి జ్ఞాపకార్థం మళ్ళీ డి కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఈ సంయుక్త ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుండి జ్ఞాపకార్థం ప్లస్ మా యొక్క ట్రస్ట్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ మా ఊళ్ళో ఉన్నటువంటి వివిధ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. దాంతోపాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ వెళ్ళి వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి ప్రత్యేకంగా తెలుసుకొని అలాంటి యొక్క సహకారాలు ఏమైనా చేస్తున్నాము. దీనితో పాటుగా ఏంటంటే రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ డక్కన్ సెక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్లో పిల్లల కోసం కెమిస్ట్రీలో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ ప్రతి స్కూల్ నుండి, ప్రతి కాలేజీ నుండి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఏంటంటే ఇంకా మేము మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ స్పెషాలిటీతో కూడా కండక్ట్ చేస్తాము. కానీ ఈసారి మాత్రం ఏంటంటే మేము మా ట్రస్ట్ మెంబర్ డాక్టర్ మల్లికార్జున ఈసారికి చాలా అంటే కమలాపూర్ వాస్తవం ఇక్కడే చదివి ఇక్కడే నేను ఐ స్పెషలిస్ట్గా అంటే 2 నుంచి ఐ స్పెషలిస్ట్గా ఎన్జిఎంలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. మా దగ్గర కంటి ఆసుపత్రి ప్రత్యేకంగా వరంగల్లో ఆటోనగర్లో కంటి ఆసుపత్రి ఉంది. దీనికి అనుబంధంగా మెడికల్ వాళ్ళతో కూడా ఉండి ఇప్పుడు అన్ని రకాల శస్త్రచికిత్సలు, అన్ని రకాల ఆపరేషన్స్ కంటిని మనం హైదరాబాద్ పోవాలి అని అనకుండా కూడా ఇప్పుడు చేసే అటువంటి అన్ని పరికరాలను మా హాస్పిటల్లోనే అమర్చి వేరే వాళ్ళ సహకారంతో ఇప్పుడు అన్నీ చేస్తున్నాము. ఈ ఊరితో నాకు నా పుట్టిన ఊరు కాబట్టి నాకు ఊరితో చిన్నప్పటి సంబంధం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరిలో ఏదో విధంగా ఒక ఐ క్యాంపు, ఈ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా క్యాంప్స్ పెట్టడము 25 ఏళ్ళ నుంచే సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా మిత్రుల సంబంధంతో ఈ ఫంక్షనాల్లో కూడా ఎన్నోసార్లు దాదాపు 15 సార్లు ఇక్కడ క్యాంపులు పెట్టాము. మన వాళ్ళందరికీ ఉచితంగా కొంతవరకు సేవ చేసి ఉచితంగా టెస్టులు చేయడము, అవసరమున్న వాళ్ళకు కొంతమందికి అడ్వైజ్ చేయడము, మరీ ఆపరేషన్స్ అవసరమున్న వాళ్ళకు మా హాస్పిటల్కి తీసుకుపోయి మరీ తక్కువ ఖర్చులను ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఉన్న వాళ్ళకు ఉచితంగా చేసుకుంటూ మిగతా వాళ్ళకు వాళ్ళు భరించే స్తోమత లేకుంటే మిగతా ఒక సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వెంటనే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయక ఎంతో మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అన్నారు. ఇప్పటివరకు నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. అందులో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్న
నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడుతున్న క్రమంలో మా నిరుద్యోగులను కావాలనే కక్షపూర్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. అయ్యా, మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చండి. న్యాయబద్ధంగా మా నిరుద్యోగులు పోరాడుతున్న క్రమంలో మీరు వారిని అరెస్ట్ చేసి వారిపైన కేసులు పెట్టాలని చూడడం, కేసులు పెట్టడం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు నమ్మి ఓటు వేసిన నిరుద్యోగులకు మీరు చేసిన మోసం కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేసే విధంగా ఎంతోమంది నిరుద్యోగ యువత గ్రంథాలయాల చుట్టూ తిరుగుతూ, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకొని హాస్టల్లో వండుకొని చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాయ కష్టం చేసి తల్లిదండ్రులు మా పిల్లలు బాగుపడతారని చెప్పి కోచింగ్ సెంటర్ల చుట్టూ కోచింగ్ సెంటర్ జాయిన్ చేయించి వాళ్ళను చదివించిన క్రమంలో మరి ఇప్పటి వరకు తెలంగాణలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా విద్యారంగ సమస్యలు కూడా పరిష్కరించాలి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవడం జరుగుతుంది. మరి వారికి ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వ విద్యా బలోపేతం చేయడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థ చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల అక్కడ ప్రైవేటు యాజమాన్యాలు పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల వారు పై చదువులో పోదామంటే ఫీజులు కట్టాలని చెప్పి యాజమాన్యాలు వేధించడం వల్ల విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అయ్యా, మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించండి, విద్యారంగాన్ని అధిక బడ్జెట్ కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయండి. విద్యార్థుల ఓట్లతోటి, విద్యార్థి తల్లిదండ్రుల ఓట్లతోటి గెలిచిన మీరు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మీరు ఎందుకు నిరుద్యోగ యువత సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో విద్యార్థుల సత్తా ఏంటో, నిరుద్యోగుల సత్తా ఏంటో మేము తెలియజేసేదాకా మీరు చూడొద్దు. మీరంతా ఆలోచించి విద్యార్థి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించే మాత్రం రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో తప్పకుండా అన్ని గ్రామాల్లో విద్యార్థి నిరుద్యోగుల సత్తా ఏంటో తెలియజేయడానికి కూడా మా నిరుద్యోగ యువత విద్యార్థి లోకం అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి శివార్లో 6 బ్లాకుగా 72 పడగల గదుల భవన సముదాయాన్ని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విశ్రాంత ఐపీఎస్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా 2 పడక గదులలో R&B శాఖచే చేపడుతున్న మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాట్లు, ఎలక్ట్రిక్ పనులను పరిశీలించారు. వేగవంతంగా పూర్తి చేసి దివ్యాంగ లబ్ధిదారులకు అందించడానికి సిద్ధం చేయాలని అన్నారు.
లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరుపై చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈరోజు భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా గౌరవ భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ నస్కల్ గ్రామ ప్రజల పూరి గుడిసెలకు టాపర్లు ఇవ్వడానికి వస్తుండగా సిద్దిపేట రోడ్డు కోనపూర్ గ్రామ సమీపంలో 2 బైకులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన అన్నగారు యాక్సిడెంట్ అయిన వ్యక్తులతో మాట్లాడి అంబులెన్స్ ను పిలిపించి దగ్గరుండి హాస్పిటల్ కు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. వరంగల్ ఆరేపల్లి సమీపంలోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో నేటి నుంచి ఉచిత క్యాన్సర్ పరీక్షలు వైద్యం నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో క్యాన్సర్కు సంబంధించిన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, అందుకు తగిన వైద్యం అందిస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చిన్నపిల్లలు దాన్ని అలవాటు పడుతున్నారు. మన దుకాణాలు అన్నీ అలాంటివి అమ్ముతున్నాయి. మనం ప్రారంభించింది ఇక్కడ వరంగల్లోనే కనుక ఇప్పుడు ఈ ఉచిత వైద్యాన్ని కూడా ఇక్కడ వరంగల్లోనే ఆరంభించాలి అని డాక్టర్ గారు చేసినటువంటి ఆ సూచన సంకల్పం వెంటనే మా ప్రోగ్రాం మార్చుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం వెళ్ళాల్సిన ఆశ్రమానికి ఇప్పుడు మేము సాయంకాలాన్ని ఎక్కడికి మళ్ళీ మాకు 6 గంటల సేపు మళ్ళీ ప్రయాణం. అయినప్పటికీ కూడా వీఆర్ రెడీ ఫర్ దట్ బికాస్ సమాజపు ఆరోగ్యాన్ని మన జిల్లాకి ఒక ఘనతని, ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏడాది పాటు క్యాన్సర్ అవగాహన, అన్ని అవయవాలకి సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన అవగాహన సమాజంలో కలిగించి దానికి తగినటువంటి పరీక్షలు చేయించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయించాలనే సంకల్పం ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అది మొదటిసారి మన ఈ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరంభం చేస్తోంది.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి జై జవాన్ అనే నినాదంతో ర్యాలీ ముందుకు సాగుతూ గాంధీ చౌక్ నుంచి నెహ్రూ చౌక్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులు ప్రజలు 3 రంగుల జెండాను చేతపట్టుకుని వెళ్తున్నారు. భారత ప్రభుత్వంకు మద్దతుగా ఒకరోజు ముందుగానే 3 రంగుల జెండాను చేతపట్టుకుని గ్రామ వీధుల గుండా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జీర్ణ మహిపాల్ యాదవ్, కరక గంగారెడ్డి, కోమిటి దాసులు మాట్లాడారు. अफसोस नहीं जो तेरे लिए 100 दर्द से दिल की आरज़ू మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఘర్ ఘర్ తిరంగాని 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరాయాలని ఆదేశాల మేరకు ఈరోజు దర్పల్లిలో ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో యువకులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. రేపు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా ఈ తిరంగా ర్యాలీ అనేది మన నరేంద్ర మోడీ ఆదేశం మేరకు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మన మండల యువత, ముఖ్యంగా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల కిందట మొదలుపెట్టినటువంటి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దర్పల్లి ఇంత పెద్దగా జనాలు వర్షంలో కూడా ఇంతమంది రావడం, వీళ్ళందరికీ కూడా దేశభక్తిని చాటుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఎందుకంటే మన భారతదేశం ప్రతి దేశానికి మన దేశాన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. 4వ స్థానానికి మన భారతదేశం ఇవాళ ఉన్నది. అలాగే ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నది. మొన్న చూసినట్టయితే సింధూరు అదైతే ఉందో యజ్ఞాన్ని మన మహిళలు పాకిస్తాన్ గడ్డ మీద 9 స్థావరాలను మట్టుబెట్టి మన భారతదేశ ఖ్యాతిని వాళ్ళు ఎంత పెద్దగా పెంపొందించారో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారు మనందరికీ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిపై నడిచి మనం దేశానికి మద్దతుదామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.